పీఓకేలో భారత్ త్వరలో అడుగు పెట్టబోతుందా అంటే దానికి పావులైతే కదులుతున్నాయి. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందే పీఓకేని ఒక అణచివేతకు గురైనటువంటి ప్రాంతంగా చూపించాలి. అలాగే దీనికి పాక్ని జవాబుదారీతనంగా చూపించడం కోసం అయితే మన అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గారు చెప్పిన విధంగా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు పాక్ను నిలబెట్టబోతున్నారు. ఎందుకు అంటే అక్కడ తరతరాలుగా రాజకీయ అణచివేత, అణగారిన వర్గాల అణచివేత, అలాగే అక్కడ వాళ్ళకి ఆర్థిక అణచివేత, మొత్తం పీఓకేలో ఉన్నటువంటి వనరులన్నీ దోచుకుని వెళ్ళిపోయి కనీసం ఆ దోచుకున్న వనరుల్లో 20% కూడా పీఓకే ప్రజలకి పెట్టకుండా రాజకీయంగా కూడా అక్కడ ప్రాబల్యం చూపించడానికి పాకిస్తాన్ చేస్తున్నటువంటి అణగారిన అంటే అణచివేత ధోరణి ఇవన్నీ మనం చూసాం. అక్కడ నిరసనలు ఎందుకు ఊపందుకున్నాయి అనే విషయం కూడా మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో భారతదేశం ఇప్పుడు పీఓకే యొక్క సమస్య మీద దృష్టి పెట్టింది. అంటే వాస్తవంగా చెప్పాలంటే పీఓకేకి పాక్కి సంబంధం లేదు. అంటే ఇది సపరేట్గా రాజ్యాంగం కలిగినటువంటి ప్రాంతం పీఓకే, కానీ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడ రాజకీయ నాయకులను కూడా పాకిస్తాన్కి చెందినటువంటి వారిని తీసుకొస్తుంది. అదే ఇప్పుడు పీఓకే ప్రజలకు నచ్చడం లేదు. మీరు ఇక్కడ పెత్తనం చెలాయించడానికి మా రాజ్యాంగంలో అంటే మా యొక్క అసెంబ్లీలో మీరెందుకని చెప్పి పీఓకే నాయకులందరూ కూడా అక్కడ ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. దాన్ని పాకిస్తాన్ పట్టించుకోకపోగా వాళ్ళని అణచివేస్తుంది. అది మనం చూసాం. కానీ మరి పీఓకే సమస్యకి మనకేంటి సంబంధం? అసలు పీఓకే సమస్య ఏదైనా ఉంటే అది పాకిస్తాన్ వాళ్ళు చూసుకుంటారు, లేదనుకుంటే పీఓకే ప్రజలు చూసుకుంటారు అనుకోవచ్చు. కానీ ఇక్కడే భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ సమస్యని అంతర్జాతీయ సమాజం ముందు పెడితే దీనివల్ల పీఓకే ప్రజలు పాకిస్తాన్ వల్ల అణచివేతకు గురవుతున్నారు. ఈ ప్రాంతానికి ఒక సపరేట్గా అంటే ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో ఆ విధంగా పరిపాలించుకోవడానికి అవకాశం కల్పించాలనేది అంతర్జాతీయ దేశాలన్నీ కూడా ఇప్పుడు పాక్ని ఎండగడతాయి. దీనివల్ల పాకిస్తాన్ కూడా ఒక విధంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో పీఓకేని పెడితే రేపు పొద్దున్న ఏదో ఒక రోజు భారతదేశంలో అది కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మొన్న జరిగినటువంటి సర్వేలో 42% మంది పీఓకే ప్రజలు భారతదేశంలో కలవాలని చూస్తున్నారు. ఎందుకు? ఎప్పుడైతే 2019లో ఈ 370 రద్దయిందో అప్పటి నుంచి కశ్మీర్ యొక్క ప్రజల జీవితాలు మారాయి. వాళ్ళు అప్పటి వరకు ఏదేదో ఒక వేర్పాటువాద లక్షణాలతో వాళ్ళు చెప్పినటువంటి మాటలతో వాళ్ళు వినేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, నరకప్రాయం చేసుకున్నారు. కానీ ఇప్పుడేంటి? మనం ఈరోజు కశ్మీర్ ప్రజల యొక్క జీవన విధానం చూస్తే మొత్తం మారిపోయింది. అసలైనటువంటి జీవన విధానం ఏంటి ఈరోజు వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి నరేంద్ర మోదీని ఎవరో కనీసం ప్రశంసించకపోయినా ఇప్పుడు తిట్టడం లేదు. కరడగట్టిన వాళ్ళు, మిగతా వాళ్ళు ప్రశంసిస్తున్నారు, కానీ కరడగట్టిన వేర్పాటువాదులు కూడా ఈరోజు తిట్టడం లేదు నరేంద్ర మోదీని. వీళ్ళందరూ పైగా వేర్పాటువాదులకి సహకారం చేయడం లేదు. అంటే వాళ్ళ జీవితాలు మారాయి ఈ 7-8 సంవత్సరాలు. అలాగే ఇప్పుడు పీఓకే ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అందుకే వాళ్ళు భారత్లో కలవాలని కూడా కోరుకుంటున్నారు. ఇదే మంచి అదును. పాకిస్తాన్ ఎంత అణచివేస్తుందో భారతదేశం మీద అంత ప్రేమ పడుతుంది వాళ్ళకి. అంటే ప్రజల మద్దతుతోటి ఇప్పుడు మనం పీఓకేని కలుపుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ పీఓకేని ఎందుకు కలుపుకోవాలి? మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా ముస్లిమ్సే కదా, మళ్ళీ అదంతా పెద్ద రాద్ధాంతం అని మీరు అనుకోవచ్చు. కానీ పీఓకే కలవడం వల్ల చాలా పెద్ద ప్లస్లు ఉన్నాయి. ఒకటి, చైనాని కంట్రోల్ చేయొచ్చు. 2, అక్కడ ఉన్నటువంటి వనరులు మన చేతికి వస్తాయి. 3వది ఏమొచ్చేసి ఉగ్రవాదాన్ని మనం అణచివేయడానికి అవకాశం ఉంటుంది. పీఓకే మన చేతికి వస్తే మొత్తం ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏ విధంగా అయితే ఏరువేయబడుతున్నారో పీఓకే వస్తే ఇంకా పూర్తిగా ఉగ్రవాదం అనేది ఉండదు. అప్పుడు మనకి ఈ పీఓకే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండాల్సినటువంటి ఇది ఉండదు. అక్కడ విపరీతమైనటువంటి చలి, మంచు కొండలు, అక్కడ మన సైనికులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పుడు మనకి బార్డర్ మారుతుంది కాబట్టి మనం జమ్మూ కాశ్మీర్ అంటే పీఓకే చుట్టూ ఇది చేసుకోవచ్చు. దీనివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా పర్వాలేదు. సమస్యలు వచ్చినా ఇది మనకి మంచిది. పీఓకే అనేది మనకి రావడం వల్ల మనకి లాభం. అలాగే పాకిస్తాన్ చాలా నరకం చూస్తుంది. ఎందుకంటే ఇటు బలోచిస్తాన్లో ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు తవ్వుకొనివ్వట్లేదు. ఇటు పీఓకేలో ఉన్నటువంటి ఈ వనరులను కూడా మనం ఇప్పుడు అడ్డగించగలిగితే చైనాకి అడ్డుకట్ట వేయగలుగుతాం. ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు రేపు దాపురిస్తాయి. అందుకే ఇప్పటి నుంచే భారత్ అక్కడ అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది.